Hello everyone, welcome back to Arunodayam Creations. Today we are going to learn about a peripheral nervous system in our video. Peripheral nervous system. Actually, మన బాడీలో టూ టైప్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో వచ్చే ఇంకో బ్రాంచ్ని అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటాం. సో మొత్తం మూడు ఉన్నట్లు లెక్క. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అండ్ అటానమస్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ హ్యాస్ ఓన్లీ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది ఏంటంటామంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ని కలిపి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని పిలుస్తాం. అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ద నర్వ్స్ కమింగ్ ఫ్రమ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ కాన్స్టిట్యూట్స్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే నర్వ్స్ మొత్తాన్ని కలిపి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని పిలుస్తాం. బ్రెయిన్ నుంచి యూజువల్గా మనకి 12 pairs ఆఫ్ నర్వ్స్ ఎరేజ్ అవుతాయి. వీ కెన్ కాల్ దెమ్ యాజ్ క్రేనియల్ నర్వ్స్. సో 12 pairs ఆఫ్ నర్వ్స్ ఎరేజెస్ ఫ్రమ్ బ్రెయిన్ అండ్ దే ఆర్ కాల్డ్ యాజ్ అ క్రేనియల్ నర్వ్స్. అండ్ స్పైనల్ కార్డ్ నుంచి 31 pairs ఆఫ్ నర్వ్స్ ఎరేజ్ అవుతాయి. 31 pairs ఆఫ్ నర్వ్స్, వాటిని స్పైనల్ నర్వ్స్ అని పిలుస్తాం. సో ఈ 12 క్రేనియల్ నర్వ్స్ విచ్ ఆర్ ఎరేజింగ్ ఫ్రమ్ బ్రెయిన్ అండ్ 31 pairs ఆఫ్ స్పైనల్ నర్వ్స్ విచ్ ఆర్ ఎరేజింగ్ ఫ్రమ్ స్పైనల్ కార్డ్. 12 pairs, 31 pairs మొత్తం కలిపి 43 pairs ఆఫ్ నర్వ్స్ని మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని పిలుస్తాం అన్నమాట. ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఉన్న ఈ 43 pairs ఆఫ్ నర్వ్స్ వేరియస్ ఆర్గన్స్లో డిస్ట్రిబ్యూట్ అయ్యి వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ యాక్షన్స్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి. వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ యాక్షన్స్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ గురించి డీటెయిల్గా చదువుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సీ స్పైనల్ కార్డ్ నర్వ్స్. స్పైనల్ కార్డ్ నుంచి ఎరేజ్ అయ్యే నర్వ్స్ ఎలా ఉంటాయో ఫస్ట్ చూద్దాం. ఇన్ ఎర్లీ 19th century, 2 scientists, చార్లెస్ బెల్ ఫ్రమ్ స్కాట్లాండ్ అండ్ ఫ్రాంకోయిస్ మ్యాజెండీ ఫ్రమ్ ఫ్రాన్స్, ఈ ఇద్దరు ఏం చేశారంటే దే హ్యావ్ అబ్జర్వ్డ్ ద రూట్స్ ఆఫ్ స్పైనల్ కార్డ్. దే హ్యావ్ అబ్జర్వ్ ద నర్వ్స్ ఎరేజింగ్ ఫ్రమ్ ద రూట్స్ ఆఫ్ స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ నుంచి ఎరేజ్ అయ్యే నర్వ్స్ని అబ్జర్వ్ చేశారు. ఏం చేశారు, దే హ్యావ్ టేకెన్ వన్ యానిమల్, ఒక యానిమల్ని తీసుకుని, మనకి స్పైనల్ కార్డ్ ట్రాన్స్ఫర్ సెక్షన్ తెలుసు కదా, ఇన్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ స్పైనల్ కార్డ్ వీ కెన్ సీ వైట్ మ్యాటర్ టువర్డ్స్ పెరిఫరీ అండ్ గ్రే మ్యాటర్ టువర్డ్స్ సెంటర్. సెంటర్లో మనకి గ్రే మ్యాటర్ ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రే మ్యాటర్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ లెటర్ హెచ్. మనకి ఆల్ఫాబెట్స్లో హెచ్ అనే లెటర్ ఉంటుంది కదా, అలా కనిపిస్తుంది. ఆర్ వీ కెన్ అజ్యూమ్ దట్ యాజ్ ఏ బటర్ఫ్లై షేప్డ్ స్ట్రక్చర్. బటర్ఫ్లై షేప్లో కనిపిస్తుంది మనకి గ్రే మ్యాటర్, హెచ్ షేప్ ఆర్ బటర్ఫ్లై షేప్లో కనిపిస్తుంది. సో ఈ గ్రే మ్యాటర్ని మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే వీ కెన్ ఫైండ్ 2 types ఆఫ్ హార్న్స్. 2 రకాల హార్న్స్ అంటే హుడ్స్ లాగా కనిపిస్తున్నాయి, మనకి పైన కొమ్ముల్లాగా కనిపిస్తున్నాయి. సో ద 2 horns ప్రెజెంట్ టువర్డ్స్ యాంటీరియర్ సైడ్, పైన వైపు ఉన్న 2 hornsని ఏమంటామంటే డోర్సల్ హార్న్స్ అని పిలుస్తాం. ద 2 horns present on the anterior side of gray matter are called dorsal horns, and the 2 horns present on the posterior side of a gray matter are called ventral horns. కింద ఉండే 2 hornsని ventral horns అని పిలుస్తాం, dorsal horns and ventral horns. సో వాటి నుంచి రూట్స్ ఆర్ నర్వ్స్ ఎరేజ్ అయినాయి కదా, సో వాటిని డోర్సల్ నర్వ్స్ ఆర్ డోర్సల్ రూట్స్, వెంట్రల్ నర్వ్స్ ఆర్ వెంట్రల్ రూట్స్ అని పిలుస్తాం. అర్థమవుతుంది కదా, ఆ హార్న్స్లోంచి మనకి నర్వ్స్ బయటకు వచ్చాయి కదా, వాటిని డోర్సల్ రూట్స్ ఆర్ డోర్సల్ నర్వ్స్, వెంట్రల్ రూట్స్ ఆర్ వెంట్రల్ నర్వ్స్ అని పిలుస్తాం. సో ఇప్పుడు ఈ ఇద్దరు సైంటిస్టులు ఏం చేశారంటే దే హ్యాడ్ అబ్జర్వ్ దీస్ నర్వ్స్, ఈ నర్వ్స్ని అబ్జర్వ్ చేశారు. ఫస్ట్ ఏం చేశారంటే దే కట్ ద డోర్సల్ రూట్స్. ఆ యానిమల్ పైన హార్న్స్ నుంచి, డోర్సల్ హార్న్స్ నుంచి వచ్చిన రూట్స్ని కట్ చేశారు. కట్ చేస్తే ద ఆర్గనిజం డస్ నాట్ షో ఎనీ రియాక్షన్ ఏం చూపించలేదు. వెన్ దే టచ్ ద వెంట్రల్ రూట్స్ ఆర్ నర్వ్స్, కింద నుంచి వచ్చే నర్వ్స్ని టచ్ చేయగానే ద యానిమల్ షోడ్ వైలెంట్ రియాక్షన్స్. యానిమల్ చాలా వైలెంట్ రియాక్షన్స్ అంటే రెస్పాన్స్ చూపించింది అనమాట టచ్ చేయగానే. సో దీన్ని బట్టి ఆ ఇద్దరు సైంటిస్టులు ఏం కన్ఫర్మ్ చేశారు అంటే ద నర్వ్స్ ఎరేజింగ్ ఫ్రమ్ డోర్సల్ హార్న్స్, మనకి డోర్సల్ హార్న్స్ నుంచి ఎరేజ్ అయిన నర్వ్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి అంటే దే ఆర్ యాక్టింగ్ లైక్ సెన్సరీ నర్వ్స్లో యాక్ట్ చేస్తున్నాయి. అంటే ఇన్ఫర్మేషన్ని బయట నుంచి స్పైనల్ కార్డ్కి తీసుకెళ్తాయి అన్నమాట ఇవి. అండ్ ద నర్వ్స్ ఎరేజింగ్ ఫ్రమ్ వెంట్రల్ హార్న్ నుంచి ఎరేజ్ అయిన నర్వ్స్ ఉన్నాయి చూసారా, అవి ఎలా వర్క్ చేస్తున్నాయి, దే ఆర్ యాక్టింగ్ లైక్ మోటార్ నర్వ్స్లో యాక్ట్ చేస్తున్నాయి, అంటే రెస్పాన్సెస్ని ఇస్తున్నాయి అనమాట.
సో ఇది ఈ ఇద్దరు సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్స్ చేసి తెలుసుకున్న విషయం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే స్పైనల్ కార్డ్ హ్యాస్ మిక్స్డ్ నర్వ్స్ ఆల్సో. స్పైనల్ కార్డ్లో మిక్స్డ్ నర్వ్స్ కూడా ఉంటాయి. అంటే ద నర్వ్స్ విచ్ యాక్ట్ బోత్ యాజ్ సెన్సరీ అండ్ మోటార్ నర్వ్స్. సెన్సరీ నర్వ్స్ కాను మోటార్ నర్వ్స్ రెండింటికి యాక్ట్ చేసి మిక్స్డ్ నర్వ్స్ కూడా ఉంటాయి స్పైనల్ కార్డ్లో. ఇది ఆ ఇద్దరు సైంటిస్టులు తెలుసుకున్నారు. కమింగ్ బ్యాక్ టు పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో ఇప్పుడు మనకి స్పైనల్ కార్డ్ నుంచి ఎలా నర్వ్స్ ఎరేజ్ అయ్యాయో అర్థమైంది కదా. అలాగే బ్రెయిన్ నుంచి కూడా నర్వ్స్ ఎరేజ్ అవుతాయి, 12 pairs ఆఫ్ నర్వ్స్. సో ఈ అన్నిటిని కలిపి మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటామని చెప్పుకున్నాం. సో ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో మ్యాక్సిమం ఏం చేస్తాయంటే దే కంట్రోల్ బోత్ వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ యాక్షన్స్ ఆల్సో. ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఉన్న నర్వ్స్ కొన్నేమో వాలంటరీ యాక్షన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి, అంటే మనకి తెలిసి జరిగే పనులని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. కొన్నేమో ఇన్వాలంటరీ యాక్షన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి, అంటే మనకి తెలియకుండానే జరిగిపోయే యాక్షన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. వాలంటరీ యాక్షన్స్ని కంట్రోల్ చేసే నర్వ్స్ మొత్తాన్ని కలిపి మనం పెరిఫెరీ నర్వస్ సిస్టమ్ అంటే, ఇన్వాలంటరీ యాక్షన్స్ని కంట్రోల్ చేసే నర్వ్స్ ఉన్నాయి కదా, సో వాటన్నిటిని కలిపి మనం సెపరేట్ సిస్టమ్గా చెప్పుకుంటాం. ఏంటి అంటే అది అటానమస్ నర్వస్ సిస్టమ్. కన్ఫ్యూజన్ లేదు కదా. పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో వాలంటరీ యాక్షన్స్, ఇన్వాలంటరీ యాక్షన్స్ రెండింటిని కంట్రోల్ చేసే నర్వ్స్ ఉన్నాయి. వాలంటరీ యాక్షన్స్ని కంట్రోల్ చేసే నర్వ్స్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కింద అలాగే ఉంచేసి, ఇన్వాలంటరీ యాక్షన్స్ని కంట్రోల్ చేసే నర్వ్స్ని మనం సపరేట్ బ్రాంచ్గా అంటే అటానమస్ నర్వస్ సిస్టమ్గా చెప్పుకుంటున్నాం అనమాట. అటానమస్ నర్వస్ సిస్టమ్. సో ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటే ఎగ్జాంపుల్స్ బ్లడ్ వెజల్స్ మూమెంట్ని, కార్డియాక్ మజిల్ మన హార్ట్లో ఉండే మజిల్ మూమెంట్ని, ఇంకా మన ఇంటర్నల్ ఆర్గన్స్ స్టొమక్, ఇంటెస్టైన్ వాటిలో జరిగే డైజెషన్ అవన్నీ కూడా మనకు తెలియకుండానే జరిగే ఫంక్షన్స్ కదా. సో ఈ ఫంక్షన్స్ అన్నిటిని కంట్రోల్ చేసే సిస్టమ్ ఏంటంటే అటానమస్ నర్వస్ సిస్టమ్ అనమాట. అటానమస్ నర్వస్ సిస్టమ్. అటానమస్ నర్వస్ సిస్టమ్ మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే డైలేషన్ ఆఫ్ అవర్ ప్యూపిల్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అటానమస్ నర్వస్ సిస్టమ్ ఈజ్ డైలేషన్ ఆఫ్ అవర్ ప్యూపిల్. ప్యూపిల్ అంటే ఏంటి అంటే ద హోల్ ప్రెజెంట్ ఇన్ అవర్ ఐరిస్. మన కంట్లో నల్లగుడ్డు ఉంటుంది కదా ఐరిస్, దానిలో ఉండే చిన్న హోల్ని ప్యూపిల్ అని పిలుస్తాం. ప్యూపిల్. సో ఏమవుతుంది అంటే దిస్ ప్యూపిల్ సైజ్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ అకార్డింగ్ టు ద లైట్ ఇంటెన్సిటీ. బయట లైట్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి ఈ ప్యూపిల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అది మనకు తెలియకుండానే జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ ఎలాగా, వెన్ వి ఎంటర్ ఇంటూ ఏ డార్క్ రూమ్. మనం ఏదైనా చీకటిగా ఉన్న రూమ్లోకి వెళ్ళామనుకోండి, వీ కెనాట్ సీ ఎనీథింగ్ విచ్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. మన చుట్టూ ఏముందో మనకు తెలియదు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే అవర్ ప్యూపిల్ సైజ్ విల్ ఎక్స్పాండ్. మన కంట్లో ఉన్న ఆ ప్యూపిల్ ఎక్స్పాండ్ అవుతుంది, ఆ హోల్ పెద్దగా అవుతుంది. అవి ఏం చేస్తుంది, ఇట్ విల్ ట్రై టు టేక్ యాజ్ మచ్ యాజ్ లైట్ ఇన్ టు ఇట్. వీలైనంత ఎక్కువ లైట్ని రెటీనాలోకి తీసుకుని ఇట్ వాంట్ టు ఫైండ్ అవుట్ ద థింగ్స్ విచ్ ఆర్ అరౌండ్ అస్. మనకి రూమ్లో ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అర్థం చేసుకుంటున్నారు కదా. ప్యూపిల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, మ్యాక్సిమం లైట్ని అబ్జర్వ్ చేసుకొని మన కంటి ముందు ఏమున్నాయో మనకు చూపించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ ప్యూపిల్. సో అటానమస్ నర్వస్ సిస్టంలో మనకి మళ్ళీ 2 బ్రాంచెస్ ఉన్నాయి, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఇందులో ఏం ఉంటాయి అంటే నర్వ్స్. యాక్చువల్లీ మీకు గ్యాంగ్లియా అన్న మాట చెప్పాలి ఫస్ట్. గ్యాంగ్లియా అంటే ఏంటి అంటే క్లస్టర్ ఆఫ్ నర్వ్స్ ప్రెజెంట్ ఎట్ వన్ పాయింట్. ఒక ఏరియాలో గుంపులుగా ఉండే నర్వ్స్ని గ్యాంగ్లియా అని పిలుస్తాం. ఇట్స్ లైక్ స్వెల్లింగ్, ఒక స్వెల్లింగ్ లాంటిది. అక్కడ నుంచి గ్రూప్ ఆఫ్ నర్వ్స్ ఎరేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట, గ్యాంగ్లియా. సో ఇక్కడ మనకి చూడండి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ మీద మనకి చాలా గ్యాంగ్లియా ఉన్నాయి. సో ఇందులో పోస్టీరియర్ పోర్షన్ ఆఫ్ ఆర్ బ్రెయిన్, మన బ్రెయిన్కి లాస్ట్ పోర్షన్ ఉంది కదా పోస్టీరియర్ పోర్షన్, అక్కడ ప్లస్ లాస్ట్ పోర్షన్ ఆఫ్ ఆర్ స్పైనల్ కార్డ్, మనకి స్పైనల్ కార్డ్ లాస్ట్ పోర్షన్లో ఉన్నది కదా గ్యాంగ్లియా, ఆ గ్యాంగ్లియా నుంచి వచ్చే నర్వ్స్ మొత్తాన్ని మనం పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అని పిలుస్తాం. పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ అంటే మెడిల్లో ఆబ్లాంగేటా దగ్గర నుంచి వచ్చే నర్వ్స్ అండ్ స్పైనల్ కార్డ్ లాస్ట్ పార్ట్ నుంచి వచ్చే నర్వ్స్ మొత్తాన్ని కలిపి పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాము. దే విల్ స్లో డౌన్ అవర్ బాడీ ఫంక్షన్స్. మన బాడీ ఫంక్షన్స్ని అవి స్లో చేస్తాయి, అంటే స్లోగా జరిగేలా చేస్తాయి అన్నమాట సిచ్యువేషన్ని బట్టి. నెక్స్ట్, ద నర్వ్స్ అరైజింగ్ ఫ్రమ్ గ్యాంగ్లియా ఆఫ్ ఆ స్పైనల్ కార్డ్. ఇంకా స్పైనల్ కార్డ్ మీద ఉన్న గ్యాంగ్లియా నుంచి వచ్చినాయి కదా నర్వ్స్, వీటన్నిటిని కలిపి మనం సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం.
సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ విచ్ విల్ హెల్ప్ ఇన్ స్పీడ్ అప్ అవర్ బాడీ ఫంక్షన్స్. మన బాడీ ఫంక్షన్స్ని స్పీడప్ చేస్తాయి, అంటే ఫాస్ట్గా జరిగేలా చేస్తాయి అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీకు తెలిసిన 10th క్లాస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి లెసన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా మీకు 10th క్లాస్ బయాలజీలో ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలి, నా ఛానల్లో అవైలబుల్గా లేని వీడియోస్ ఏమైనా కావాలి అంటే కింద కమెంట్స్లో తెలపండి, నేను ఆ పర్టికులర్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.